4లోంచి 2 మూటలు వృధా అయిపోయాయి. నేను జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏదోటి చేసి మిగిలిన మూటలను ఖచ్చితంగా ఆ రామకృష్ణ పండితుడి మీదే నేను ప్రయోగించాలి. పదండి. పండిత రామకృష్ణ, మహర్షి విద్యాధరుడు గారు ఇక్కడే బస చేస్తున్నారు. మీరేమైనా ముఖ్యమైన విషయం గురించి ఆయనతో మాట్లాడాలనుకుంటున్నారా? అవును మంత్రి గారు, నేను ఆయనతో. నా దగ్గరికి రావడానికి మీకు ఎంత ధైర్యం ఉండాలి కొత్తవాల్ గారు? మహర్షి గారు, నా పిల్లలు వాళ్ళమ్మ కంటి పాపల లాంటి వాళ్ళు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే మా పిల్లల్ని గురుకులంలో చదువుకోవడానికి అనుమతి ఇవ్వండి. నేను ఏమన్నానో మీరు వెళ్ళలేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మహారాజ్కి మీ గురించి ఆరోపణ చేయడానికి ఎంతో సమయం పట్టదు. మీరు నన్ను మహారాజు ఆదేశానికి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్తున్నారు అని. కానీ మహర్షి గారు, నాకు ఇంకా కోపం తెప్పించకండి, ఎందుకంటే తెలివిలోనే శక్తి ఉంది. ఇప్పుడు నా పిల్లలు ఎలా చదువుకుంటారు? పిల్లల గురించి వేడుకోవడానికి వచ్చాను, కాదు పొమ్మన్నాడు. అయ్యో అయ్యో పండిత రామకృష్ణ, మీరెక్కడికి వెళ్తున్నారు? మీరు మహర్షి విద్యాధరుడు గారితో మాట్లాడరా? లేదు మంత్రి గారు, నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి గుర్తుకొచ్చింది. దాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను, సరేనా? కానీ మీరు పుస్తకాల్లో చూసి త్వరగా చెప్పండి. ఈ పృథ్వీ ఉద్భవించినప్పుడు ముందుగా పగలైందా లేక రాత్రా? ఏమైంది? త్వరగా జవాబు ఇవ్వండి. ఈ ప్రశ్నకు 2 అవకాశాలుంటాయి. ఒకటి ముందుగా పగలయ్యి ఉంటుంది, లేదా రాత్రి. అద్భుతం! మీరు జవాబుకి చాలా దగ్గరకొచ్చారు. 2 అవకాశాలున్నాయి. ఆ అవకాశాల్లోంచి వెంటనే వెతికి నాకు చెప్పండి. ముందుగా పగలైందా లేక రాత్రా? వెతకండి, నాకు త్వరగా చెప్పండి. మహారాజా, మీరెక్కడా? మహారాణి చిన్నాదేవి, వెళ్ళండి. వెళ్ళి జవాబు వెతకడంలో మహారాణి తిరుమలంబకు సహాయం చేయండి. వద్దు మహారాజా, నన్ను క్షమించండి, నేను వస్తాను. అరే, ఏమైనా సహాయం చేయండి. వద్దు మహారాజా, చిన్న మహారాణి కదా. క్షమించండి మహారాజా, నన్ను వెళ్ళనివ్వండి. అద్భుతం పండిత రామకృష్ణ, నిజంగా అద్భుతమైన ప్రశ్న వెతికి చెప్పారు మీరు.